హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుకింగ్ ప్యారడైజ్. ఈరోజు రైస్ ఫ్లోర్ నాన్చెస్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. అంటే రైస్ ఫ్లోర్ చిప్స్ అన్నమాట. టేస్టీగా క్రిప్సీగా మసాలా చిప్స్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 12 నుంచి 15 వరకు వెల్లుల్లి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ తీసుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టుకొని మెత్త పేస్ట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కప్లో ఎంతైతే బియ్యం పిండి తీసుకున్నామో అంతే వాటర్ తీసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక పెన్నం పెట్టుకొని మీరు ఎంతైతే బియ్యం పిండి తీసుకున్నారో అన్నే వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం హీట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వాము వేసుకోండి. ఒకవేళ మీకు వాము ఇష్టం లేకపోతే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా ఇష్టం లేకపోతే నువ్వులు కావాలంటే నువ్వులైనా వేసుకోండి. ఏవి వద్దనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు బియ్యం పిండి తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాలు పిండి అనేది బాగా ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఇలా చూపిస్తున్నాను. ఇలా ముద్ద మాదిరి అవుతున్నప్పుడు పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని చల్లారించుకోవాలి. ఇలా ముద్ద మాదిరి కావాలి. చల్లారిన తర్వాత ఇదిగోండి నేను కలుపుతూ చూపిస్తున్నాను ఇక్కడ. దీన్ని చపాతి ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇది పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు కలిపితే చిప్స్ అనేవి రేకులు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చపాతి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొడి బియ్యం పిండి చల్లుకుంటూ ఇలా రేకులు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి అయిపోతే కనుక గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా రేకులు చేసిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత పొయ్యి మీద పెన్నం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూడండి చిప్స్ కోసం నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టుకోండి. లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చిప్స్ అనేవి క్రిప్సీగా రావడానికి. ఇలా ఆయిల్లో వేసుకొని క్రిప్సీగా చిప్స్ని వేయించుకోవడమే. అంతే, టేస్టీ మసాలా చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. వీటిని రైస్ నాన్చెస్ అని కూడా అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్. మరిన్ని వీడియోల కోసం కుకింగ్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.